ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా, ఉండండి మే. మోటార్ అయ్యో మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. ఏంట్రా? మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. పర్లేదు. రండి, 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 లోపలికి రండి, రండి. ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా, కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య, ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. అట్టనా? అయ్యో, సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. అరే వీరకండి, ఉనకే వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్నే చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే, నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? ఇక నీ వల్ల కాదయ్యా, పైనుంచి దూకే. నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నామా? నిన్ను నమ్మా యా, ఎలా ఇంకెలా ఉండలే. నీకు పోపా, పోంగ 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 పోంగ. మావయ్య, వాడు ఆడమ్మప్పుడే ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా నువ్వేదో ఊరికి వెళ్తున్నావంట కదా. ఏ, ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా, అమ్మోరు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాపలే వణకం. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? ఏయ్! చంపే. తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చదువు. ఇదిగో, అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో, నువ్వు మామూలు ఆకు రౌడీని. ఇది ఉందే, నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు, నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆ అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో, దాని మాటలేం వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చే. వద్దు. ఇదిగో, చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. వస్తున్నాడు. అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్,
ఇదిగో ఏయ్! హట్! అయిపోయావు పో. ఓ గాడ్ నో అయ్యో మునాలే పోనా పినాలే వారే యార్ వెచ్చమయ్యే ఇది నా వెచ్చమయ్యే దా కన్ను మీనాచి ఎన్నా ఉన్ తండ్రికి ఊరు చూపించేది ఉండేదా లేదా మాపలే నేను చెప్పానే చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగర్ పెరుమాళ్ ఆయన గుళ్ళో వాళ్ళ విశేషం దా తండ్రికి అన్నయ్యని చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి. అలాగే. సరే ఉంటాను. వస్తాను నాన్న. జాగ్రత్తరా బాయ్ రా. ఓకే రా. అమ్మ వస్తాను. వెళ్ళరా నాన్న. వెళ్ళొస్తాను. సరే. వీసా దొరకని ఫోన్ చేయరా. అలాగే రా. మీనా గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా పద. అట్నుంచంటే మన ఎస్టేట్కి వచ్చేయండి, అది చూసినట్టుంటా. తలం ఇటు. మాపలే పాత నారాయణ్ బండంతా సరిగా ఉందిగా. రాత్రి సర్వీస్ చేపించానయ్యా. వస్తాను మావయ్య. వెళ్ళరండి. ఎస్టేట్లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా. అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. చీప. అన్నాడు ఈ పాటిగా కవల పిల్లలిద్దరూ చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. అయితే ఆ గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు 1000 కోటి. ఓరే నాకన్ను లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డాను. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ గాడి రాయ్ అరగటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రండి. దామా మిమ్మల్ని అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. పిల్ల అసలే యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా, ముందు ఇంటికి వెళ్తామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసి వెళ్దాం.
ఇక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది? ఎవరు? నిన్న మాప్లే అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. దోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉంది ఆయనకి. అదేంటిది? రోగమా? వర్టిగో 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 వర్టిగో. కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాందా. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనే వేస్తాను మావయ్య. మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడి వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. ఒరే మీనా? ఏంటిది? నేను బతికే ఉన్నాను. అలాంటి మాట్లాడకే. అయ్యో తాయ్. అయ్యో మాప్లే, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. అంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక. అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను, అందుకే ఇలా జరిగింది. దా ముక్కుందా అంతా. హలో నరసరావు గారు, ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడా అన్న యూస్ చేస్తా? అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? ఊళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చావా? యూస్ చేస్తా. Useless fellow. ఏంటది? ఏం లేదు. తెలియవా? మునకలన్నీ అయిపోయాయి కదా, పద. ఇంకో 3 సార్లు మునుగుతాను నాన్న. చచ్చేవులే, పద. ఏంట్రా మునుకులేస్తున్నావు? నీకోసమేనే, నువ్వు క్షేమంగా ఉండాలని. చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి? చెప్తావా లేదా? వదలవే, నేను చిన్నపిల్లని అనుకున్నా. కాక నన్ను చూడు, అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను. ముందు నువ్వు చెప్తావా వద్దు, లేదా? నువ్వు చెప్తాను. హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా, ఆ, ఇక్కడ తేలింది. ఇక్కడ ఈ ఊర్లోనా? ఇప్పుడు చూడు, ఒక ఆట ఆడిస్తాను. మొత్తానికి ఒరేయ్, ఈ కోయిన్సిడెన్స్ చూసావా? మనిద్దరికి ఈ మధురైతోనే రాసిపెట్టుంది. మా ఐశ్వర్య, ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడొచ్చి నీతో జాయిన్ అవుతాడు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా,
ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికీ కాలం చెల్లిపోద్ది. ఈసారి మాత్రం తప్పించుకోలేరు. ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకుంటాయి. వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది. అయ్యో. ఎంత మాట అన్నావమ్మా? వాడు నీవాడు, నీ సొంతం. నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు. ఏమా తాళాలు జాగ్రత్తమ్మా. జాగ్రత్త. మీనాక్షి, అత్తయ్య గారు, మంది నూరాలే రాయి. అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది, నేను తీసుకొస్తాను. ఏం జరిగిందిరా? ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగిందిరా? ఆ బుగ్గ మీద కుంకుమేంట్రా? ఘోరం జరిగిపోయిందమ్మా. రేయ్, నారాయణ! అయ్యా! అయ్యయ్యా! అయ్యా! రేయ్, ఏమైందిరా? రేయ్, ఈ ఘోరం చెప్పకుండా నా నోరు పడిపోయినా బాగుంటాయా? అయ్యా! అయ్యా! అమ్మో, నా నోరు పడిపోయినా బాగుండేదయ్యా. అయ్యా! అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే అత్తయ్య, అయ్యా! అమ్మా! అయ్యా! ఏమైందిరా? ఏమైంది చెప్పు. అయ్యా! అయ్యా! ఏమైంది? అయ్యా! కోళ్ళమ్మ గారు నా మీద మనసు అయిందని నన్ను కోరిక తెచ్చుకొని బలవంతంగా అయ్యా నన్ను చంపే బాబు, నన్ను చంపే బాబు. ఇట్లాంటి ఆడదాన్ని నువ్వు చెప్తున్నావు బాబు. నాకు మీనాక్షి, టెన్షన్ పడకు, నెమ్మదిగా చెప్పు. తమ్ముడు, ఏందయ్యా ఈ భాగవతం? ఒక్క నిమిషం అత్తయ్య. మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా, ఎవరన్నా పంపారు? నేనే పంపాను. ఎందుకు? మందు నూరాలని రాయి కోసం పంపినాను. అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళలేదు కదా. వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా. ఏరా, మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా. మొహం దగ్గర పచ్చడైంది. అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు. రాయితో కొడితే వెనకాలగా తగలాలి. మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వెందుకున్నారా రూమ్లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి. టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా, రూమ్లో ఎందుకు ఉంది? కార్లో పోయిందండి, స్పేర్ ఉందని. ఉందా లేదా? టూల్ కిట్ ఉందా లేదా? లేదండి, లేదు. చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆసరా ఇచ్చిన చెయ్యిరా ఇది. ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యిరా ఇది. దంపతులంట భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా? చెప్పరా, చెప్పు. ఈ పని నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేయించారా? మాపడే నువ్వు ఆగు. రేయ్, దుర్మార్గుడు. నాకే ద్రోహం చేస్తారా? మావయ్య వద్దు మావయ్య, కల్లో కూడా చేవు కానీ చేయను మీ చేతులకి ఎందుకు మావ పాప అంటుకో. చెప్పరా, నీ దండం పెడతా. తప్పు నేనే చేశా. అమ్మా, అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. అయ్యా, అమ్మాయి గారు దేవుతండి. అమ్మాయి గారి మీద మనసు పడి నేనే తప్పు చేశా. అమ్మా, క్షమించండి అమ్మా. అయ్యా, మావయ్య వెంటనే వీడిని పనిలోంచి తీసేయండి, లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను. డేయ్, మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు. నన్ను క్షమించు. లోపలికి తీసుకెళ్ళాం.